సో ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మియాపూర్ మెట్రో స్టేషన్కి వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి బస్సు కాల్ చేస్తాడు. యాక్చువల్లీ అమీర్పేట బుక్ చేశాను. మన వాళ్ళ సంగతి తెలుసు కదా, అమీర్పేట బుక్ చేస్తే అన్న అమీర్పేట అవ్వదన్నా మియాపూర్ వచ్చేయండి అన్న అంటే, అదేంటన్నా అంటే వస్తావా వెళ్ళిపోమంటావు అన్నట్టు మాట్లాడాడు. వెరీ వరస్ట్ సర్వీస్. యాక్చువల్లీ ట్రైన్ టికెట్స్ బుక్ చేద్దాం అంటాం, దొరకలేదు. సో అందుకే బస్ టికెట్స్ బుక్ చేస్తా. గోవింద మొత్తానికి తల్లిలాలు ఇస్తా. ఓకే, సో ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకుందాం, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం. సో ఇంత జర్నీ చేశాక ఫైనల్లీ స్వామివారి సాక్షాత్కారం చాలా బాగా దర్శనం ఇస్తారు. అయితే మాత్రం దగ్గర అరౌండ్ ఒక 30 సెకండ్స్ అలా చూస్తూనే ఉన్నా స్వామివారిని. అంతసేపు వెయిట్ చేసిన ఒక 30 సెకండ్స్ మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. నిజంగా మనసు చాలా హ్యాపీగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. లిటరల్లీ హ్యాపీగా కన్నా పీస్ఫుల్గా ఉంది. ఏంటంటే నిన్న దర్శనం అయిపోయింది కాబట్టి ఈరోజు రేపు మనం ఫుల్ ఎక్కడికి తిరగచ్చు. ఏమనుకున్నా అంటే ఈరోజు పైన 7 ప్లేసులు కవర్ చేస్తా. ఇప్పుడు మనం ఆకాశగంగకి వచ్చాం. సౌండ్ వినండి, చూసారు కదా ఆకాశగంగ. ఇక్కడ నుంచి అలా కిందకి, ఇంకా చాలా కిందకి ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్. సూపర్ ఉంటుంది ఇది. ఓకే, స్టార్టింగ్ బాగానే అనిపించింది కానీ మెట్లెక్కే కొద్దీ తెలిసిపోతుంది. అదే జపాలి హనుమాన్ టెంపుల్ చూసారా, చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఉంది, మధ్యలో హనుమాన్ టెంపుల్. చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం శిలాతోరణానికి వచ్చాం. ఈ న్యాచురల్లీ ఫార్మడ్ స్టోన్స్ ఇది. శ్రీవారి పాదాలు ఎక్కుతున్నాం. చాలా చల్లగా ఉంది ఇక్కడైతే మాత్రం. చాలా చాలా అంటే చాలా చల్లగా ఉంది. గోవిందా. హాస్టల్కి అయితే వచ్చేసా. ఈరోజు మన ఫిజిక్స్ సార్ వచ్చి ఫిజిక్స్ గురించి చెప్తున్నారు. 1 second only, because human being के पास उतना कैपेसिटी नहीं है कि वो उतना ఫిజిక్స్ సార్ క్లాస్ వింటే చాలా నిద్ర వస్తుంది. సో నిద్రపోవాలంటే నిద్రపోదు. సో బిర్యానీ తినేసి పడుకుందాం. ఈ బిర్యానీ వచ్చేసి 100 రూపీస్కి విత్ హిమ్. మ్యాక్స్కి వచ్చాం, అలాగా చిన్న షాపింగ్ ఉంటే అలా బయటకు వచ్చాం. హలో గాయ్స్. ఈవినింగ్ అలా ఇనార్బిట్ మాల్కి వచ్చాను.